గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. కొంచెం మహిళలకే రక్తహీనత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహమైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళకు పాలిచ్చి బాలింతల స్థితిలో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పోషణలో పడిపోసేసి ఆహారం అది సరిగ్గా తీసుకోరు. ఎక్కువగా రక్తహీనత, నిద్రలేమి, నీరసము, నిస్సత్తువ, 30 వచ్చాయో రాడదో నడుము నిప్పులు, కాళ్ళు గూంజడము, కళ్ళు మంటలు, ఇలాంటి స్థితి, జుట్టు రాలిపోవడము, మైగ్రెయిన్, ఇలాంటి స్థితి ఎక్కువగా మహిళలు అనుభవిస్తూ ఉన్నారు. మహిళల ఆరోగ్యం కోసం, సంక్షేమం కోసం ఈ వీడియో. ఈ మధ్య కాలంలో చేసిన ఒక సర్వే నివేదికలో తేలిన విషయం ఏంటో తెలుసా? గ్రామాల్లో కంటే కూడా పట్టణాలలో ఉండే వాళ్ళల్లో, మహిళలే కాదు మగవారు కూడా, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు లాంటివి తీసుకునే శాతము బాగా తగ్గిపోతుంది. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు ఒక సగటు మనిషికి 400 గ్రామ్స్, 400 గ్రాములు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, వాటికి సంబంధించిన ఫుడ్ కడుపులోకి వెళ్ళాలట. మనం 3 పూటలే తిన్నా, 6 సార్లు తిన్నా, ఒకసారి తిన్నా, అప్పుడు కాస్త రక్తం బాగుంటుంది. వీళ్ళకి మనకి అందాల్సిన విటమిన్స్ అయితేనేమిటి, మినరల్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు, ఇట్లాంటివన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతాయట. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ముఖ్యంగా కాస్త సిటీలో ఉండే వాళ్ళకి రోజు మొత్తం మీద 400 గ్రాములు అందాల్సిన పోషకాలు 250 గ్రాముల వరకే అందుతున్నాయట. అంటే దగ్గరగా ఏంటంటే సగమే అందుతున్నాయి, పూర్తిగా అందడం లేదనమాట. అంటే ఎంతవరకు తీసుకోవాలో దానిలో సగమే తీసుకుంటారు. దానికి కారణాలు ఏంటంటే సరిగ్గా ఇళ్లల్లో హడావిడిగా ఉండి వంట చేసుకోకపోవడము, ఈ స్విగ్గీస్ వాటి నుండి బుక్ చేసుకొని తెప్పించుకొని తినడము, ఆ బయట నుండి తెచ్చుకునే వాటిలో కూరగాయలు, ఆకుకూరలు లాంటివి, పండ్లు లాంటివి ఎక్కువ లేకపోవడము, హడావిడిగా రోడ్ సైడ్ జంక్ ఫుడ్స్ ఏవో అప్పటికప్పుడు ఒక సమోసాను, అప్పటికప్పుడు ఏదో కచోరియో, అప్పటికప్పుడు ఏదో తినేస్తారనమాట. బ్రెడ్ అని, బన్ అని ఏదో తినేస్తారనమాట. ఇట్లా బయట తినేయడము, జంక్ ఫుడ్ తినడము, ఇంట్లో వంట చేసుకోకపోవడము, సరిగ్గా పట్టించుకోకుండా హడావిడిగా ఉద్యోగాలని, వీధులని, బాధ్యతలని పరుగులు పెట్టడము, ఇవన్నీ కారణాలు. దీనివలన గ్రామాల కంటే కూడా సిటీలో ఉండే వాళ్ళకి అందాల్సిన పోషకాలు అందట్లేదు అనేసి సర్వే రిపోర్ట్ తేల్చింది. ఇప్పుడు గ్రామాలలో ఉండే వాళ్ళు కాస్త ఫ్రీగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామాలలో, విలేజ్లో ఉండే వాళ్ళకి రకరకాల రెస్టారెంట్స్, ఈ విధమైన రకరకాల ఫుడ్స్ అందుబాటులో ఉండవు కాబట్టి 3 పూట్ల చక్కగా వండుకొని తింటారు. కూరగాయలు, ఆకుకూరలు వీలైనంత వరకు గ్రామాల్లో వాళ్ళకి ఖాళీ స్థలం ఉంటే దాంట్లోనే పండించుకుంటారు. అన్ని కూరగాయలు కాకపోయినా సరే కాస్త కొంత ఆకుకూరలు మడి వేసుకోవడము, ఆ విధంగా చేసేసి ఫ్రెష్గా రసాయనాలు లేని కూరగాయలు కొంతవరకు తీసుకుంటారు, ఆకుకూరలు ఏం తీసుకుంటారు. పాలు లాంటివి స్వచ్ఛంగా దొరుకుతాయి. కూరగాయలు అవి బయట నుండి తెప్పించుకున్న 3 పూట్ల వేరే తినాలని ఉన్న ఛాన్స్ లేదు కాబట్టి గ్రామాల్లో ఉండేవాళ్ళు శుభ్రంగా ఇంట్లో వండుకొని టైంకి వంట చేసుకుని తింటారు. కాబట్టి ఈ విషయంలో, ఈ రోగాల బారిన పట్టడం, నీరసాల నిస్సత్వ విషయంలో కాస్త గ్రామీణ మహిళలే బాగున్నారు, సిటీ మహిళలకి ఇబ్బందులు ఎక్కువ వస్తున్నాయి అనేసి సర్వే రిపోర్టులు తెలుస్తున్నాయి. అలాగే డైటింగ్ పేరుతోటి సరిగ్గా కూరలు తినకపోవడం, కూరలు తినకుండా ఏదో ఒక చపాతీ తెప్పించేసేసుకోవడం, అది తినేయడము, బ్రెడ్ తినేయడము, బ్రెడ్ అటు ఇటు కాల్ చేసుకోవడంతో బ్రెడ్ తినేయడము, ఏదో మజ్జిగ తాగేసి గడిపేయడము, ఈ విధంగా కొందరు చేయడం వలన కూడా అందాల్సిన పోషకాలు అందట్లేదు అనేసి సర్వే రిపోర్టులు చెప్తున్నాయి. తద్వారా రకరకాల రోగాలు, రక్తహీనత సమస్య ఉండటం వలన నిద్ర పట్టదు, కాళ్ళు గుంజడము, తలనొప్పి, చేతులు లాగేయడము, ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఊరికి అలసిపోవడం, కాస్త బంజీగానే అలసిపోవడం, అలాగే పీరియడ్స్ టైంకి రాకపోవడం, ఇది ప్రధాన సమస్య. ఈ కాలపు మహిళల్లో, ఆడపిల్లల్లో కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. డేట్ వస్తుంది, పీరియడ్స్ లేట్గా వస్తాయి, 2 నెలలకు ఒకసారి వస్తాయి, నెలన్నరకు ఒకసారి వస్తాయి. కారణం ఏంటంటే రక్తం లేకపోవడం. రక్తం సరిగ్గా ఉంటే ప్రతి నెల కరెక్ట్గా పీరియడ్స్ వస్తాయి అన్నమాట. ఇంకా ఇతర సైడ్ ఎఫెక్ట్స్, రకరకాల సమస్యలు. చాలా తేలికగా, సింపుల్గా, తక్కువ ఖర్చులో ఆకుకూరలు దొరుకుతాయి. కాస్త సాయంత్రం వేళ మార్కెట్కి వెళ్తే ఇంకా తక్కువ ఖర్చులో దొరుకుతాయి. ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, పళ్ళు కానీ. ఎంతసేపటికి కూల్ డ్రింక్ డబ్బాలు కొనేసుకుంటారు, జ్యూస్ కల్డన్లు కొనేసుకుంటారు, లేదంటే స్విగ్గీలో వాటిలో ఆర్డర్ పెట్టి పిచ్చితీళ్ళు తినేస్తారు. ఇంకా ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి పోసేసి వేలాది రూపాయల మందుల ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని పొద్దున 3 బిళ్ళలు, మధ్యాహ్నం 3 బిళ్ళలు, సాయంత్రం 3 గోళీలు, ఈ టానిక్లు, ఇన్ని రకాలు గుర్తుపెట్టుకొని తాగుతారే. మార్కెట్కి వెళ్ళేసేసి తాజా కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు తెచ్చుకోవడం ఎంతసేపు పడుతుంది? దానికి ఏమైనా వేలు ఖర్చు అవుతాయా? జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే, శ్రద్ధ ఉంటే, ప్లాన్ చేసుకుంటే సాయంత్రం వేళ కాస్త మార్కెట్లో రేటు తక్కువగా ఉంటాయి, ఉదయం వేళ కాస్త ఎక్కువగా ఉంటాయి. కాస్త సాయంత్రం వేళ వెళ్ళి, అది కూడా
వారానికి 2 సార్లు వెళ్ళొచ్చు. కుదరని వాళ్ళు, బిజీగా ఉండేవాళ్ళు వారానికి ఒకసారి వెళ్ళి తెచ్చుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కుదరని వాళ్ళు తాజాగా వారానికి 2 సార్లు తెచ్చేసుకోవచ్చు. అలాగే సిటీల్లో కొన్ని రకాల సూపర్ బజార్లలో కూడా బాగా తక్కువ రేట్లకి, మార్కెట్ రేట్ల కంటే కూడా తక్కువ రేట్లకి పళ్ళు, కూరగాయలు ఇలాంటివి అమ్ముతున్నారు. ఆకుకూరలు ఇవన్నీ కూడా తక్కువ రేట్లకు అమ్ముతున్నారు. కాస్త అలాంటివి తెలుసుకొని, మహిళలు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని కాస్త ఆకుకూరలు, పండ్లు, తాజా కూరగాయలు లాంటివి తెచ్చిపెట్టుకొని వాటిని వండుకోవడం కూడా కాస్త ప్లాన్ చేసుకుని వండుకోవాలి. ఏదో యూట్యూబ్ వీడియోలో చూసేసి అలా చేద్దాం, ఇలాంటి ఫ్రైలు చేద్దాం ఇవని కాకుండా కాస్త స్టీమ్ చేసుకొని దాన్ని ఏదో తాలింపు చేసుకొని ఆకుకూరలు పప్పులో పెట్టుకొని తాలింపు చేసేసుకొని ఆకుకూరలు తినేయడం. ప్రతిరోజు ఒక చిన్న గిన్నె అయినా సరే పళ్ళు తీసుకోవాలి అని ఒక నియమం పెట్టుకొని కూర్చొని ఏ టీవీ చూసుకుంటా అయినా సరే పళ్ళు తినేయడము. ఇలాగ ఆహారం విషయంలో నియమం పెట్టుకోవాలి. వారానికి కనీసము 3 సార్లైనా ఆకుకూరలు తీసుకోవాలి. వారానికి 3 సార్లు మంచి మంచి పోషకాలను, వెజిటబుల్స్ లాంటివి తీసుకోవాలి. ఏదో ఒకసారి నాన్ వెజ్ తినేవాళ్ళు తిన్నా. అలాగే గింజలు, ఈ చోళ శనగలు ఉంటాయి కదా, శనగలు, బఠానీలు, రాజ్మా అలాంటి గింజలతో చేసిన కూరలు అవి ఒక 2 సార్లైనా తీసుకోవాలి. ఒక డైట్ ప్లాన్ చేసుకొని దాని ప్రకారం మనకి తక్కువ ఖర్చుతో ఆకుకూరల్లో వచ్చే పోషకాల నుండి గింజల వరకు, డ్రై ఫ్రూట్స్ వరకు మీ శ్రద్ధను అనుసరించి, బడ్జెట్ను అనుసరించి కాస్త తీసుకొని ఓపిక చేసుకొని తిని పుష్కలంగా వాటర్ తాగి ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. పాలు అందరు తాగలన్నా తాగలేకపోయినా పిల్లలకు పడతాం. ఎందుకంటే పాల విషయం ఎక్కువగా మాట్లాడటానికి లేదు. సిటీల్లో ఈ కల్తీ పాల బెడద ఎక్కువగా ఉంది. ప్యాకెట్ పాలు అవన్నీ కూడా అవి ఎంతవరకు డైరెక్ట్గా పశువుల నుండి, గేదెల నుండి, ఆవుల నుండి తీసినవి, వాటిలో ఏం కలపట్లేదా, ఏం జరగట్లేదా, పౌడర్లు అవి ఏమి చెప్పలేం. తప్పదు, పిల్లలకి పట్టాలా. కాస్త మంచి చోట పాలు తీసుకొని పిల్లలకు పట్టండి. పెద్దవాళ్ళు పాలు తాగలేకపోయినా కూడా పాలలో ఉండే కాల్షియం వంటి పోషకాలు ఇతరాతర పదార్థాల నుండి, కొన్ని రకాల ఆకుకూరలు, ఫ్రూట్స్ నుండి, కొన్ని రకాల కూరగాయల నుండి, గింజల నుండి దొరుకుతుంది. వాటిని ప్లాన్ చేసుకొని చక్కగా ఒక నోట్స్లో రాసుకొని, ఒక నోట్బుక్లో రాసుకోవచ్చు. మహిళలు ప్రత్యేకించి ఇన్ని రకాలు చాలా తేలికగా తక్కువ ఖర్చులో మన బడ్జెట్లో వండుకోవచ్చు. ముందు ఒక నోట్స్, పెన్ను తీసుకోండి. నా మాట వినండి. ఒక పెన్ను, నోట్స్ తీసుకొని మనకున్నంత ఇన్ని రకాల గింజలు, ఈ ఆకుకూరలు, ఈ కూరగాయలు తక్కువ ఖర్చులో తీసుకొని పుష్కలంగా తినొచ్చు. ప్లాన్ చేసుకోండి. ఈజీగా 50 రకాలు దొరుకుతాయండి. ఆకుకూరలు, కూరగాయలు, గింజలు. పళ్ళ విషయం చెప్పట్ల, పళ్ళు వండుకోరు కదా, ఈజీగా 50 రకాలు దొరుకుతాయి. అవి మార్చి ఒక వారం రోజులు వంట ప్లాన్ చేసుకోలేరా? అబ్బే దానికి కూడా కుదరదు. ఏదో హడావుడి, బయట కొనుక్కోవాలి, పరుగులు పెట్టాలి. టీవీలు చూడటానికి, సెల్ ఫోన్లు మాట్లాడడానికి, వాట్సాప్ చాటింగ్లు చేయడానికి, వీడియో కాల్ మాట్లాడడానికి, ఇరుగు పొరుగుతో మాట్లాడడానికి, మీషోలు చూసి ఏ తక్కువ రేటుకు వస్తుందని ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి, ఫేస్బుక్ చూడటానికి, ఇన్స్టాగ్రామ్ చూడటానికి వీటన్నిటికీ టైం ఉంటుందా? మహిళలలో ఆరోగ్యాలు పాడైపోవడానికి కారణము సరిగ్గా శ్రద్ధ వహించి తీసుకోవాల్సిన ఆహారం తీసుకోవడము. ఒక నియమితంగా 8 గంటల పాటు నిద్ర, కాస్త తక్కువైనా సరే శారీరక వ్యాయామం లేవు, బాగా తగ్గిపోతున్నాయి. కాబట్టే ప్రాబ్లమ్స్. ఎక్కువ మంది మహిళలలో పీరియడ్స్ ప్రాబ్లమ్స్, 30 ఏళ్ళకి అలసట, కాళ్ళు చేతులు లాగేయడం, మైగ్రేన్, తలనొప్పి, మధ్యాహ్నం పడుకోవాల్సింది, కాఫీ లేకపోతే ఉండలేరు, తలనొప్పి వచ్చేస్తుంది. ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? 30+లోని చలాకీ వయసులోని. ఏదో 40+, 50+ అంటే అది వేరే విషయం, అది పెద్దవాళ్ళ సంగతి అయిపోతుంది. ఇప్పుడే వచ్చేస్తున్నాయంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టక మగవారు కూడా ఎంతసేపు నాన్ వెజ్, మసాలాలు వేసిన కూరలు, బిర్యానీలు. భారతదేశ వ్యాప్తంగా విపరీతంగా అమ్ముడైపోతున్న ఏకైక వస్తువు బిర్యానీ. బిర్యానీ అంటే వెజ్ అనుకునేవారు, వెజ్ కాదు. బిర్యానీ అంటే ముక్కలు వేసిన ఆహార పదార్థం, దానికి బిర్యానీ అని పేరు. అంటే జనాలకి నోటు రుచి ఉంటే చాలు, పోషకాలు అందుతున్నాయా లేదా ఏమీ అక్కర్లేదు. పెళ్లిగాని కుర్రవాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి, పెళ్ళైన మగవాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి, పెళ్లిగాని ఆడపిల్లలకి పీరియడ్స్ సమస్యలు, తలనొప్పులు, పెళ్లిగాని ఆడపిల్లలకి హార్మోనల్ డిజార్డర్స్ రకరకాలు, పెళ్ళైన వాళ్ళకి ఇంకొక రకం, పిల్లలు పుట్టాక ఇంకొక రకం, ఎదిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ రకరకాలు. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. పిచ్చి బిర్యానీలు, పనికిమాలను ఏదో మసాలాలు జల్లి నోటికి రుచిగా ఉంటుంది అనిపించే వస్తువులు పక్కన వేసేసి మీ ఆహార పదార్థాల్లో చక్కగా తాజా కూరగాయలతో చేసినంత కూరలు, ఆకుకూరలు, రోజు ఒక గిన్నె అయినా సరే పళ్ళ ముక్కలు, పళ్ళు తినాలి అనే ఒక నియమము. దాంతోపాటు ఈ జొన్నలు, సజ్జలు, రాగులు లాంటి ఈ చిరుధాన్యాలు ఉంటాయి, వాటికి సంబంధించిన జావ ఒక గ్లాసు, సాయంత్రం వేళ అయినా సరే జావ
ఈ స్నాక్స్ బదులుగా. అలాగే రకరకాల పప్పులతోటి, ఏవి రాజ్మా, బఠానీలు, చోలే శనగలు, ఇలాంటివి పప్పులతోటి కూడా ఏదైనా కూర లాంటివి చేసేసుకొని చపాతీలతో తినడం. ఇట్లాగ నియమం పెట్టుకొని మీరు ఒక రికార్డులో ఒక నోట్స్ రాసుకొని దాని ప్రకారం చక్కగా చేసేసుకొని తింటూ ఉంటే ఆరోగ్య సమస్యలు రాకుండా, అనారోగ్యాల బారిన పడకుండా స్ట్రాంగ్గా ఉంటారు. పెసరపప్పు, మినపప్పు వీటిలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. పొద్దున్నే దోశ వేసుకోవాలి, పెసరట్టు దోశలు లాంటివి వేసుకోవాలి. ఆయిల్ లేకుండా చూసుకోవాలి, గ్యాస్ లేకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. ప్లాంట్గా మంచి ఆహారం తీసుకోండి. మహిళలు స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుంది. పిల్లలు మంచి ఆహారం తీసుకుని ఎదగలుగుతారు. లేదా మనమే హోటల్ మీద పడి తింటే పిల్లలు కూడా హోటల్ మీద పడి తింటాం అలవాటు చేసుకుంటారు. ఇంట్లో తినరు. కుటుంబాలు స్ట్రాంగ్గా ఉంటేనే సమాజం స్ట్రాంగ్గా ఉంటుంది. హాస్పిటల్స్ని పోషించడం మానేసి, హాస్పిటల్స్ని పెంచడం మానేసి ఆరోగ్యంగా ఉండే కుటుంబాలను పెంచుకుందాం. హాస్పిటల్స్ పెరుగుతున్నాయంటే ఎందుకు తెలుసా అర్థం? దరిద్రం పెరిగిపోతుంది దేశంలో అని అర్థం. నిజంగా దేశంలో దరిద్రం పెరిగిపోతుందని అర్థం. హాస్పిటల్స్ పెరుగుతున్నాయంటే సూచన అది. కారణం ఏంటో తెలుసా? ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు పెద్దలు. మనకున్న గొప్ప సంపద మన ఆరోగ్యము. అనారోగ్య పాలయ్యామంటే దరిద్రం పట్టిందని అర్థం. దేశంలో హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి, మన ఊర్లో హాస్పిటల్స్, మన వీధిలో, మన కాలనీలో హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయంటే మన కాలనీలో దరిద్రం ఎక్కువ ఉందని అర్థం. తక్కువ ఉన్నాయి అంటే మనం అదృష్టవంతులం, భాగ్యవంతులం అని అర్థం. హాస్పిటల్స్ తరచుగా వెళుతున్నామంటే కర్మ పడుతూనే వెళుతున్నాము అని అర్థం. వెళ్ళాల్సిన అవసరం మనకి పెద్దగా ఉండట్లేదు అంటే మనం అదృష్టవంతులం, భాగ్యవంతులం, ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటున్నాం, చక్కగా పద్ధతిగా బతుకుతున్నాం జీవితంలో అని అర్థం. ఏం కావాలి మీకు ఆలోచించుకోండి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.